చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనం స్వామి భక్తుడు చమర్తి జయరామరాజు స్వామితో ఉన్న రోజుల్లో జరిగిన దివ్యలీలల గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఈరోజు మన ఆహ్వానం మేరకు చమర్తి జయరామరాజు గారి కోడలు శంకరమ్మ మన సన్నిధి కార్యాలయానికి వచ్చి స్వామి జయరామరాజు ఉన్నప్పుడు జరిగిన ఎన్నో సంఘటనలు, తనకు తెలిసినవి విన్నవి ఎన్నో మనతో పంచుకున్నారు. అవన్నీ ఇప్పుడు చూద్దాం. సోదరులారా, పవిత్రమైన స్వామి సత్సంగానికి శుభస్వాగతం. ఎప్పటికప్పుడు స్వామి కరుణాదయ మనల్ని ముందుకు నడిపిస్తూ మన ముందు మన వెనక మనతో పాటు నడుస్తుంది. ఆ దయకు నమస్కారం. మనం చేసే ప్రయత్నము చీమతలంతా, స్వామి అనుగ్రహం కొండంత. ఆ విధంగా జరిగే ఈ పరిశోధనా కృషిలో ఈనాడు ఒకరోజు చమర్తి జయరామరాజు అనే స్వామి భక్తుడి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మన దృష్టి మొత్తం స్వామి గురించే. ఎన్ని రకాలుగా, ఎన్ని కోణాలలో, ఎన్ని దృక్పథాలలో స్వామి గురించి, స్వామి దివ్యత్వాన్ని మనం తెలుసుకొని మానవాళికి అందించగలము, దాని ద్వారా ఎంత మేలు అవుతుంది అనే దృష్టి మంది. అక్కడ మనం ప్రతి వ్యక్తిని గౌరవిస్తాం, వాళ్ళ జీవితాలను, వాటి ద్వారా మనకు అందేటువంటి శుభ సందేశాలను స్వీకరిస్తాం. కానీ మన లక్ష్యం మాత్రం స్వామి ఒక్కరే. ఈరోజు ఒక ఆత్మీయమైన పెద్దావిడ వచ్చారు. ఆమె పేరు శంకరమ్మ. ఈ జయరామరాజు గారికి కోడలు వరుస ఆమె. ఈ శంకరమ్మ వాళ్ళది కూడా రాజుపాడమే కావటము, ఈ జయరామరాజు వాళ్ళు శంకరమ్మకి తాత అవటంతో, ఆ మేనమావనిచ్చే పెళ్లి చేయటంతో ఎన్నో సంఘటనలు ఈమెకి తెలిసినవి అన్నీ చెప్పారు. జయరామరాజు కొడుకు వెంకట సుబ్బరాజుకి చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా జరిగిందో వివరించారు. నా పేరు శంకరమ్మ, మా ఇంటి పేరు చమర్తి. వచ్చి జయరామరాజు కోడల్ని నేను. మాది రాజుపాలెము. జయరామయ్య కొడుకు పేరు వెంకట సుబ్బరాజు. మాకు ఇద్దరు బాబులు, ఒక పాప. పెద్ద అబ్బాయి కిరణ్, చిన్న అబ్బాయి కిషోరు, పాప సునీత, ముగ్గురు. తర్వాత ఏమంటే మా ఆయనకి బాగలేనప్పుడు, మా వారికి చిన్నపిల్లాడప్పుడు జ్వరం అయ్యి ఉంటే మామయ్య బద్దివేలు తిప్పకపోతా అంటే ఎంగటెడ్డిపల్లి కాడికి పేరుకు భయం వేసి అక్కడే నిలబడిండంట. స్వామి నేనుండారా అయ్యా, నువ్వు వచ్చిన పని నాకు తెలుసు అనిందంట. అడిగిన తర్వాత ఈ బూది దారం ఇచ్చి కట్టు, ఏం కాదు, రేపు కలువాయికి పోయి 20 రూపాయలు ఇచ్చేసిరాపో అనిందంట. అట్టే కలువాయికి పోతే 20 రూపాయలు అయిందంట. నిమ్మ చెట్ల దగ్గర నీళ్లు తాత మోటార్ వేసి నిమ్మ చెట్లకు కడతాంటే ఒక మడ ఏటికి దించేవాడంట. ఏంది స్వామి అట్లా చేస్తేవంటే, నీకు పోయే తీరో నీకు పోతుందయ్యా, నాకు పోయే తీరో నాకు పోతుందా అనేవాడంట. అది అట్నే వాగు మాదిరి తెగ్గొట్టుకొని పోయి సందు మట్టి అంతా తోలిండ్రు. మళ్ళనేమో దారి వంకగానే ఉంది, కానీ తోట కింద బాగా 15 అవర్స్ మోటార్ నీళ్ళు పోతా ఉన్నాయి. డ్యామ్ నీళ్ళు అంటే మనకు తెలియదు కదా అప్పుడు డ్యామ్ వచ్చేది. అన్ని ఆ నీళ్ళు, డ్యామ్ నీళ్ళన్నీ పోతా. ఎప్పుడు నిమ్మ డ్యామ్ వచ్చింది. మా తాత అంత అవ్వగారి ఇంట్లోనే ఇచ్చింది నన్ను. అమ్మగారి ఇల్లు కూడా అదే, అంతా అదే. అమ్మగారి ఇల్లు, అవ్వగారి ఇల్లు రాజుపాలెం మాది. తర్వాత ఏమంటే తాత చిన్నప్పటి నుంచి పిల్లలతో ఆడుకోవడం, బాగా సరదాగా ఎప్పుడు ఆడుకుండేవాడు. ఏమ్మా మా అబ్బాయిని చేసుకుండేవాదానివే నువ్వు అనేవాడు. ఏమో తాత నాకేం తెలుసు అనేది అనేవాడు. అంటే మేనరికలు కదా అనేవాడు. అట్లా తిరిగేవాడు ఆయన ఎప్పుడు పిల్లలతో. అట్ట చమర్తి జయరామరాజు గారి ఫోటో కోసం మనం ఎంతగానో ప్రయత్నించాము, కానీ లభించలేదు.
వారి కుమారుడు వెంకట సుబ్బరాజు గారు వీరు అచ్చం వాళ్ళ నాన్నగారులాగే ఉంటారని గ్రామస్తులు చెప్పారు. వీళ్ళందరూ కలిసి ఆనాటి స్వామి యొక్క దివ్యత్వాన్ని, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని, ఆనాడు జరిగినటువంటి అంశాలను మనకు చెబుతారు. వీళ్ళు జరిగిన ఒక సంఘటనను విభిన్న దృక్పథాలతో చెబుతారు. మన అదృష్టం ఏంటంటే దానిని మనం వీలైనంత ఉత్తమంగా మనదైన కోణంలో దాన్ని అర్థం చేసుకొని ఆస్వాదించవచ్చు. ఆ జయరామరాజు గురించి స్వామి చెప్పిన కొన్ని విషయాలు చాలా అద్భుతమైనవి. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఒకరు కన్నా సెంటు పూసుకొని వస్తే ఆ సెంటు ప్రభావం అందరి ముక్కులకు అందుతుంది. ఒక్కరు కన్నా ఒక మంచి విషయం తెలుసుకొని వస్తే దాని ప్రభావం అందరికీ ఉంటుందిగా. ఎవరి ఇంటి మీద పెద్ద వెలుగుతో లైట్ వెలిగితే ఆ చుట్టుపక్కల అందరికీ వెలుగు వస్తుందిగా. ఆ విధంగా జయరామరాజు ద్వారా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబాలన్నిటికీ, వాళ్ళ ఊరికి, వాళ్ళ ప్రాంతానికి స్వామి దయ ఎలా సంప్రాప్తమైందో వీళ్ళంతా తెలియజేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి విషయం అది. వీళ్ళలో ఒక జయరామరాజు గారికే స్వామిదయ అనుభవంలోకి రావటం కాదు, అక్కడ ప్రతి వారికి వాళ్ళదైనటువంటి రీతిలో అనుభవం అయింది. అనుభవం అవుతుంది, ఎప్పటికీ అనుభవం అవుతుంది. ఆనాడు ఈనాడు ఏనాడని కాదు. ఒకవేళ ఎవరైనా ఈ సత్సంగాన్ని సక్రమంగా విని అర్థం చేసుకొని, ఆలోచించి, మననం చేసుకొని, భక్తి విశ్వాసాలతో స్వామిని గన ఆశ్రయిస్తే వాళ్ళకు కూడా జరుగుతుంది అనమాట. అది దీని యొక్క పరమోన్నతమైన సత్ప్రయోజనం. ఆమె వాళ్ళు ఎన్నో కోణాలలో చెప్పారు. జయరామరాజు గురించి స్వామి చెప్పిన మొదటి మాట, వాళ్ళిద్దరూ ఏదో జన్మలో సాధకులై ఉండి మేమిద్దరం బయలుదేరాము, నా గొర్రె సాగిపోయింది, ఆయన గొర్రె ఆగిపోయింది అన్నారు. అంటే అర్థమైంది, సాధక దశలో అక్కడ ఆగిపోయాడు ఆయన, స్వామివారు సాగిపోయారు. అందుకని అతని పట్ల స్వామికి ఉండేటటువంటి దయ, బాధ్యత ఇలాంటివి స్వామి నిర్వర్తించినట్టు మనకు కనిపిస్తుంది. దానికి గుర్తు ఏంటంటే, ఆయన చివరి రోజులలో అతడేమో సాంసారికంగా ఉన్నప్పటికీ స్వామి పట్ల ఒక అద్భుతమైన ప్రేమగా, గౌరవంగా ఉండేవాడు. ఆయన చాలా చాలా వరకు సున్నితమైన మనిషి, చాలా వరకు పిల్లలతో ఆడుకోవటంలో సంతోషపడేవాడని చెబుతున్నారు, సుందరమైన దేహం గలవాడని చెబుతున్నారు. ఇవన్నీ మనం వీళ్ళందరి ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఈ శంకరమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు కూడా నంది మండలం వెంకట సుబ్బరాజు, చిన్న వెంకట సుబ్బరాజు, నారాయణరాజు వీళ్ళందరూ కూడా టీచర్లు. ఆ రోజుల్లోనే స్వామి వీళ్ళకి వివాహం అయ్యి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నప్పుడు స్వామి మీకు సర్కారు సొమ్ము బాకీ ఉంది, మీరు చదువుకోండి అని చెప్పడంతో ఆ తర్వాత వాళ్ళు హిందీ టీచర్గా చేరటం, మిగతా తమ్ముళ్ళు కూడా టీచర్లుగా అవటం కూడా ఆమె ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. మా నాన్నగారు ముగ్గురమ్మ. మా నాన్నగారు వెంకట సుబ్బరాజు పెద్ద ఆయన, చిన్న వెంకట సుబ్బరాజు ఉన్న మా నాన్న, చిన్న ఆయన నారాయణరాజు. ముగ్గురు అయితే వాళ్ళు చిన్న ఆయన చదువుకునిండు, పెద్ద వీళ్ళిద్దరిని చదువుకుంటా మా నాన్నమ్మ మనకు చదువు చేద్యాలు కావు, నువ్వు చదివేది ఎప్పుడు అని దీపం ఆర్పేసిపోవాళ్ళంట. వాళ్ళు అప్పుడెంత ఇది ఆమదం యాప నూనె బస్సు పెట్టుకుంటే దీపం ఆర్పేసేవాళ్ళంట. వీళ్ళు ఏమంటే ఆమెను పోనిచ్చేది, మళ్ళీ దీపం పెట్టి చదువుకునేవాళ్ళంట. వాళ్ళు మీకు పెళ్ళైన నాకు ఉద్యోగం వస్తుందని స్వామి చెప్పిండంట. మీకు గవర్నమెంట్ సొమ్ము రుణం ఉందయ్యా అనేవాడంట. అందుకని వీళ్ళు పెళ్ళిళ్ళు అయినాక చదువుకునేరు. అందరూ టీచర్లే, మా నాన్నగారు ముగ్గురు. ఆ రాజుపాలెము, కుల్లూరు అనేవి దగ్గర దగ్గర ఊళ్ళు. ఆ ఊళ్ళలో ప్రతిసారి ఒక నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద స్కూల్ వచ్చింది. మొట్టమొదట వచ్చిన స్కూల్స్ అన్నమాట, బ్రిటిష్ వాళ్ళ కాలం తరువాత, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. ఆ రోజుల్లోనే 1200 మంది పిల్లలు చదువుకునేవాళ్ళు అక్కడ. వాళ్ళలో చాలామంది ఉద్యోగస్తులు, ముఖ్యంగా టీచర్లు అయ్యారు.
అట్లా వీళ్ళ ఇంట్లో అనేక మంది టీచర్లు అయ్యారు. అయితే ఒకటేంటి, వాళ్లకు సాధారణమైన చదువు లేకపోయినా హిందీ చదువుకొని ఆ విధంగా ఒకరి నుంచి ఒకరు ప్రభావితమై స్వామి యొక్క కృపకు కరుణకు సాక్షాధారంగా నిలిచారు వాళ్ళ పిల్లలు. వీళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని కుటుంబాల్లో, అందరి విషయాల్లో స్వామి యొక్క మాట ఎంత నెరవేరిందో, వినని వాళ్లకు ఏ విధంగా జరిగిందో అదంతా మనకిప్పుడు తెలుస్తుంది. అది మన సత్సంగం యొక్క ప్రాముఖ్యము, విశేషము, ఒక అద్భుతమైనటువంటి వివరణ. ఇది ఎలా ఉంటుందంటే, ఒకరి ద్వారా మహాత్ముడి గురించి అనేక మందికి తెలిస్తే వాళ్ళందరికీ జరిగినటువంటి ప్రయోజనాన్ని మనం ఇప్పుడు పరిశోధించి తెలుసుకోగలుగుతున్నాం.